నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు రాజేందర్ రెడ్డి అంటూ ఎంతో లక్షల మందిని తన ఫాలోవర్స్గా చేసుకుని ఎంతో మంది రైతులకు వ్యవసాయం పట్ల సరైన అవగాహన కల్పిస్తున్న రాజేందర్ రెడ్డి గారిని కలవటానికి నేను వచ్చేసాను. మరి వెళ్ళి వారితో మాట్లాడదామా? పదండి. ఎంత బాగున్నాయో ఈ పంట పొలాలన్నీ. ఇక్కడే ఉన్నారు రాజేందర్ రెడ్డి గారు. మనల్ని పిలిచారు ఒక మంచి తోటలోకి తీసుకువెళ్తానని. సో వెళ్దాం, వెళ్ళి మాట్లాడదాం. గులాబీ తోట ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. యాక్చువల్లీ ఇక్కడ అంతా కట్ చేసేసినట్టున్నారు. ఒకవైపు అంతా ఎక్కువ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి మనకి. రాజేంద్ర గారు ఎక్కడ ఉన్నారో చూద్దాం. ఇక్కడే ఉన్నారు, వెళ్దాం. హలో రాజేంద్ర గారు. నమస్తే. నమస్కారం అండి. మేడం బాగున్నారా? హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. బాగున్నారా? చాలా చాలా బాగున్నాను. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ కి రమ్మన్నారు మమ్మల్ని. అసలు చాలా చాలా బాగుంది గులాబీ తోట. సో కొంత మీ టైం ఇస్తే. అయ్యో తప్పకుండా, చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. షూర్ మేడం, తప్పకుండా. ఓకే, మరి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. రాజేంద్ర గారు, ఎలా సాగుతోంది మీ ప్రయాణం? చాలా సంతృప్తిగా, ఉత్సాహంగా సాగుతుందండి. రైతులతోటి చూస్తున్నారు కదా, ఇంత అందమైన ప్రకృతి మధ్యన గడుపుతున్నాము. మనందరికి ఆకలి తీరుస్తున్న రైతుల కోసం పనిచేస్తున్నాము. మీరు చాలా గొప్ప పని చేస్తున్నారని చాలా మంది బాగా చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు అని చెప్పి అంటుంటారు కదా. అందువల్ల చాలా సంతృప్తిగా, మంచి ఉత్సాహంతో ప్రతిరోజు ప్రతి పని కొత్త కొత్త శక్తినిస్తూ సరికొత్తగా ముందుకు తీసుకెళ్తుందండి. రియల్లీ యూఆర్ గ్రేట్ అంటానండి నేను. ఎందుకనంటే చాలా మార్గాలు ఉంటాయి మనకి. అది అంటే డబ్బులు సంపాదించడానికో లేకపోతే ఏమైనా చెప్పడానికో, కానీ ఇంకొకరికి పనికి వస్తుంది చూసారా, ఆ పని చేయటం అనేది చాలా కష్టం నిజం చెప్పాలంటే. అది అంటే ఒకసారి చేయొచ్చు, 2 సార్లు. అది మీరు అలా కంటిన్యూ చేస్తూ ఇంకా ఇంకా రైతులకి అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. చాలా మంది అసలు మీ వీడియోస్ చూసి ఓహో ఇలా కూడా ఉంటాయా అని నేర్చుకుంటున్నారు. అది తెలుసా మీకు? తెలుసండి, చెప్తుంటారు కొంతమంది కలిసి, మేము మీ వీడియో చూస్తున్నాము, మాకు వ్యవసాయం చేయాలని లేకపోయినా, వ్యవసాయం గురించి తెలియకపోయినా మీ వీడియోలు చూస్తుంటే అదో సంతృప్తిగా అనిపిస్తుంది అని కొంతమంది చెప్తారు. మేము భవిష్యత్తులో ఎప్పటికైనా చేయాలనుకుంటున్నామండి, అందుకని మీ వీడియోస్ అన్ని స్టోర్ చేసుకుంటున్నాం, ఒక లైబ్రరీ లాగా మేము అట్లా పెట్టుకుంటున్నాం అని కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే ఒక రైతుకి టెక్స్ట్ బుక్ లాగా మారిపోయాయి అనమాట మీ వీడియోస్ అన్ని. ఎవరో ఇట్లా ఇందాక మాట్లాడుతుంటే అన్నారనమాట, ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. అంటే మామూలుగా నోటి మాటతో చెప్పేయటం వేరు, పంట దగ్గరికి వెళ్ళి అవి ఎలా ఉన్నాయి, ఎలా పండుతున్నాయి, ఏం చేస్తే అవి పంట బాగుంటుంది అని చెప్పడం అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పటికైనా సరే బాగా ఉపయోగపడుతుంది అంటారు కదా. అవునండి, అంటే ఆ రైతులు అందరూ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము, ఈ తోట సాగు చేస్తున్న రైతు ఆది బహుమతి గారు, తనకు కనీసం ఒక 5-6 పంటల సాగులో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అతను చాలా బాగా చెప్పగలుగుతారు. కాకపోతే మా డ్యూటీ ఏంటంటే తనని అడగడం, అతని దగ్గర ఉన్న అనుభవాన్ని బయటకు తీసుకురావడం. అలా ఆ డ్యూటీ మాత్రమే మేము చేస్తున్నాము. సో మాకు సహకరిస్తున్న రైతులందరి ప్రోత్సాహం గానీ, కృషి గానీ, శ్రమ గానీ అందులో ఉందండి. అంటే మీరు అందరూ చూస్తున్న వీడియోలో గానీ, రైతులందరూ చూస్తున్న వీడియోలో గానీ వాళ్ళ ఎంకరేజ్మెంట్, వాళ్ళ కోఆపరేషన్ చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, మనకు జస్ట్ దాన్ని అడిగి బయటికి ఎలా తీసుకురావాలి, ఎలా చెప్పించాలి వాళ్ళతో అనేది మనం చేస్తున్నాం. రాజేంద్ర గారు, మీ పర్మిషన్ తో మీ గురించి ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. అసలు మీరు పుట్టి పెరిగింది ఎక్కడ, ఎందుకు అసలు ఇటువైపు వచ్చారు, అంటే అగ్రికల్చర్ అంటే ఎందుకు అంత ఇష్టం మీకు? అంటే నేను రైతు కుటుంబంలోనే పుట్టి పెరిగానండి. నా చిన్నతనంలో మా అమ్మ నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు, వరి, కూరగాయలు ఇలాంటి పంటలు సాగు చేసేవాళ్ళు. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం మాడుగులపల్లి అనే మండలంలో ఉన్న మాచన్నపల్లి అనేది మా సొంత ఊరు. కొన్నాళ్ళు అక్కడ పుట్టి పెరిగిన తర్వాత మళ్ళీ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నల్గొండ జిల్లాలోనే దేవరకొండ సమీపంగా పిఏపల్లి మండలంలో గణపురం అనే ఊరికి వెళ్ళాము. అక్కడ కూడా కొన్నాళ్ళు నివాసం ఉన్నాము. నేను మా బాల్యంలో అంతా పొలంలో తిరుగుతూ చూసినవాడిని. స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత సరదాగా పొలానికి వెళ్ళడం. ఏం పంట పండించేవాళ్ళు? వరి సాగు చేసేవాళ్ళు అండి. వరితో పాటుగా కూరగాయలు ఇవి సాగు చేసేవాళ్ళు. నాకు అంటే 4-5 తరగతి ఆ టైంలో మా నాన్న ఈ కూరగాయలన్నీ కూడా మాకు పక్కన తిప్పర్తి కొంచెం పెద్ద ఊరు అనమాట, అక్కడికి తీసుకెళ్లి మార్కెట్ లో శుక్రవారం అంగడి జరుగుతుంది, అక్కడ అమ్మేవాళ్ళు కూడా. సో అలా మా వ్యవసాయ కుటుంబంలోనే పుట్టి పెరిగాను. అంటే మేము 5th క్లాస్ లో పాత ఇల్లు కూలిపోతే ఇంకొక కొత్తగా ఉండడానికి మళ్ళీ కట్టుకున్నాము. అది పూర్తిగా బావి దగ్గరే కట్టారు. అంటే మా పొలం కూడా ఊరు పక్కనే ఉంటుంది. అట్లా నేను సైకిల్ నేర్చుకోవడం ఇవన్నీ కూడా ఎండాకాలంలో వరి పొలాలు కోసిన తర్వాత ఆ పొలాల్లోనే సైకిల్ తొక్కుతూ నేర్చుకునేవాడిని. అట్లా నాకు వ్యవసాయంతో అనుబంధం ఉంది. తర్వాత నేను చదువుకున్నాను, డిగ్రీ అయిపోయింది, బిఈడి చేశాను.
2 పీజీలు చేశాను, ఎంఏ తెలుగు చేశాను, వావ్, ఓకే. జర్నలిజం లో పీజీ చేశాను, ఓ జర్నలిస్టా మీరు? జర్నలిస్ట్. Right. తర్వాత నేను ఇంకా అవి ఇవి వెతుకుతూ అనుకోకుండా జర్నలిజం లోకి వచ్చేసాను. ఓకే. సో చిన్నప్పుడు అంటే అలా పొలాల మధ్యలో తిరిగినప్పుడు అంత అనుబంధం ఉంది కదా, అప్పుడు ఏమైనా అనిపించేదా పెద్దయిన తర్వాత నేను ఇలా కొంతమందికి అవగాహన కల్పించాలనో లేకపోతే ఈ మార్గంలోనే వెళ్దామనో అలా ఏమైనా ఆలోచన అలా ఉండేదా? అని ఏమి అప్పుడు అట్లా అని ఏమి అనుకోలేదండి. అందరూ ఎలా అనుకుంటారు, ఏదైనా మంచి ఉద్యోగంలో ఉండాలి లేదా ఒక వ్యాపారంలోకి వెళ్ళాలి అనేది అనిపించేది. అట్లా ప్లాన్ చేసుకున్నాను తప్పితే ఇట్లా వ్యవసాయం మీదనే అవగాహన కల్పించాలని అయితే ఏమీ అనుకోలేదు. ఓకే. సో బతికే మార్గంలో